హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై అండి. ఒకసారి ఇలా ఫ్రై చేసి పెట్టి చూడండి. ఫ్యామిలీ మొత్తం పెద్ద ఫ్యాన్ అయిపోతారండి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారు, అంత ఇష్టంగా. చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పై పెట్టేసుకొని 1/2 kg లివర్ శుభ్రంగా కడుక్కొని లివర్ వేసేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 kgకి 1 స్పూన్, 1/2 kgకి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మన టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ టీ గ్లాస్లో 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. మనకు పీసెస్ గట్టిగా రావాలంటే ముందుగానే వాటర్లో ఉడికించుకోవాలి. అల్లం, ఉప్పు వాటర్తో మొత్తం ఉడికిపోవాలండి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం మసాలా రెడీ చేసేసుకోవాలి. మనం ఫ్రై అన్నాం కాబట్టి మనం మసాలా రెడీ చేసేసుకోవాలి. 3 ఇలాచి, 7-8 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ సాజీరా, ఇవి మొత్తం పేస్ట్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. మిక్సీలో వేసేసుకొని ఇలా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు లివర్ చూద్దామండి. చూసారా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది, పీసెస్ కూడా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇలా ఉడుకుతున్న టైంలో మనం పసుపు వేసేసుకోవాలి. పసుపు కూడా వాటర్లోనే ఉడికిపోవాలి. పసుపు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. లివర్లో వాటర్ కొంచెం కూడా లేకుండా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిపోతే సరిపోతుంది, వాటర్ ఏం లేవు. ఈ టైంలో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే పీసెస్ బ్రౌన్ కలర్ రావాలి కాబట్టి సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకు వేసేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చూసారా, పీసెస్ కలర్ ఇప్పుడే చేంజ్ అయిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చూసారా, పీసెస్ కలర్ చేంజ్ అయిపోయింది, లైట్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి. ఇంకో కాస్త బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది లివర్ ఫ్రై. ఇంకాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మాడనివ్వకూడదు. ఆయిల్ కూడా సపరేట్ అయిపోయిందండి. పీసెస్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి. ఈ టైంలో తగినంత కారపొడి, మిరియాల పొడి వేసేసుకోవాలండి. 1 స్పూన్ మిరియాల పొడి. మనం ఇప్పుడు మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ గరం మసాలా వేసేసుకోవాలి 1 స్పూను. తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. మనం ముందుగా సాల్ట్ వేసుకున్నాం, అది కొంచెం తక్కువగానే వేసాను, లాస్ట్లో చివరిలో కొంచెం వేద్దామని. ఇవి మొత్తం మసాలాలు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. మసాలాలు వేసిన తర్వాత కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అది కూడా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూసారా, పీసెస్ కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ చికెన్ లివర్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నమ్మండి, అంత బాగుంటుంది. చూసారా, పీసెస్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో ఈజీగా సింపుల్గా ఉండే చికెన్ లివర్ ఫ్రై అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ.